హలో వెల్కమ్ టు మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు. ఇవాళ రేపు బీపీ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు బీపీ అనేది ఒక ఏజ్ గ్రూప్ దాటిన తర్వాతే వచ్చేది. ఇప్పుడు యంగర్ ఏజ్లో కూడా బీపీ అనేది మనం చూస్తూ ఉన్నాం. అది మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల, అలాగే మనం చేస్తున్న పనులు అంటే బాగా స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల, ఉద్యోగరీత్యా కూడా ఈ బీపీ అనేది సర్వసాధారణంగా చూస్తున్నాం. మరి దీన్ని ఫుడ్తో కంట్రోల్ చేయడానికి సాధ్యం అవుతుందా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఫుడ్ ఎక్స్పర్ట్, న్యూట్రిషనిస్ట్ అండ్ సైకాలజిస్ట్ మన శ్రీదేవి మ్యామ్ని ఇన్వైట్ చేసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ మ్యామ్. హాయ్ సుజిత, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థాంక్యూ. మ్యాచింగ్ వేసుకొచ్చేసారు. కొద్దిగా ఒంట్లో ఓపికగా లేనప్పుడు బ్రైట్ గా డ్రెస్ అవ్వాలన్నమాట. అది ప్రిన్సిపల్. అప్పుడు హుషారు వస్తుంది. నైస్. చూసిన వాళ్ళంటే అబ్బా బాగుంది బాగుంది అంటే లోపల లేని ఉత్సాహం వస్తూ ఉంటుంది అనమాట. ఓహో, అయితే ఇప్పుడు మీకు ఎనర్జీ రావాలి, ఉత్సాహం రావాలంటే నేను పక్క నుంచి బూస్టింగ్ ఇస్తూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, అర్థమైంది కదా. ఓకే, సరే మేడం, నేను మీకు బూస్టింగ్ ఇవ్వాలంటే మీరు నాకు బూస్టింగ్ ఇవ్వాలి కదా, అంటే లోపల పొట్టలోకి ఏదో తొయ్యాలి కదా. కరెక్ట్. సో ఏం చేస్తున్నారు ఇవాళ? ఇందాక ఇంట్రోలో ఒక టాపిక్ యు వర్ డిస్కసింగ్ బీపీ అండ్ మామూలుగా మన మనుషుల ఫుడ్ స్ట్రెస్ అనేది మనకి ఇన్నోవేటబుల్. స్ట్రెస్ లేకుండా స్ట్రెస్ ని మనం తీసేసేయడం మన చేతిలో లేదు, కానీ స్ట్రెస్ ని హ్యాండిల్ చేసే స్ట్రాటజీస్ మాత్రం మన చేతిలో ఉంటాయి. అదొకటి గుర్తుంచుకోవాలి. అలాగే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ తినడానికి పడుకోవడానికి ఫాలో అయినప్పుడు, ఇర్రెగ్యులర్ ఎరాటిక్ ఈటింగ్ అండ్ బింజ్ ఈటింగ్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఏ టైంలో పడితే ఆ టైంలో ఏది దొరికితే అది తినేస్తూ ఉండడం అనేది మనకి దైనందిక జీవితంలో ఒక అలవాటుగా మారిపోయింది. ఎందుకంటే 7 గంటలకో 8 గంటలకో పడుకోవాల్సిన వాళ్ళము రాత్రి 12కి 1 గంటకి పడుకుంటాము. ఆ మధ్యలో 3 సార్లు 4 సార్లు కాఫీలు, టీలు, స్నాక్స్ ఏది పడితే అది తినేస్తూ ఉంటాం. సో దీంతో ఏమవుతుంది అంటే మనిషికి స్ట్రెస్ ప్లస్ చాలా చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ దాంట్లో వచ్చేటటువంటి ఒక ఫస్ట్ పరిణామం ఇట్ ఈస్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మరి దీన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా చూసుకోవడానికి, ఒకవేళ వచ్చేసినట్టయితే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి, అలాగే నెమ్మదిగా తగ్గించుకోవడానికి ఆహారం ప్లే చేసినంతటి ఇంపార్టెంట్ రోల్ ఇంకా ఏది ప్లే చేయలేదు. కాబట్టి మందులు వాడుకుంటూనే దాంతోపాటుగా సరైన ఆహారపు అలవాట్లు కనుక మనం చేసుకుంటే నెమ్మదిగా మందుల డోసేజ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఒక్కో సందర్భంలో అన్ని ఆహార నియమాలు పూర్తిగా పాటిస్తే కనుక అసలు ఆ జబ్బులోంచే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. రైట్. సో మనం అలాంటిదే ఈరోజు మనం సజ్జల పిండితో వెళ్తున్నాము. సజ్జ పిండి తోటి ముద్దలు తయారు చేయబోతున్నాము. సజ్జ ముద్దలు, వంకాయ కూర. సో ఇవాళ మన రెసిపీ సజ్జ ముద్దలు విత్ వంకాయ కూర. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూసేద్దాం. సజ్జ ముద్దలు, వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జల పిండి, కాల్చిన వంకాయ, పెరుగు, కారం, క్యాప్సికమ్ ముక్కలు, కొబ్బరి ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, క్యారెట్ తురుము, గసగసాలు, వెల్లుల్లిపాయ, నువ్వులు, అల్లము, ఉల్లిపాయ ముక్కలు. వంకాయ కర్రీ, సజ్జ ముద్దలు రెండు మిక్స్ చేసా లేకపోతే సపరేట్గా ఏం చేస్తున్నారు? సస్పెన్స్ థ్రిల్లర్. మెల్లగా చూద్దాం, చేస్తున్న కొద్దీ చూద్దాం దాన్ని. ఓకే, సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం సజ్జపిండికి ఉన్న ఒక గొప్ప గుణం ఏంటి అంటే బీపీతో బాధపడుతున్న వాళ్ళు సజ్జపిండితో కానీ సజ్జలతో కానీ మీరు ఏదైనా ఆహార పదార్థం వారంలో 2 నుంచి 3 సార్లు తీసుకున్నట్లయితే మీకు చక్కటి ఫలితం కల్పిస్తూ ఉంటుంది. ఓకే, ఇందులో మరి ముఖ్యంగా సజ్జలలో కానీ సజ్జ పిండిలో కానీ ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి మెగ్నీషియము, పొటాషియం. మెగ్నీషియము రక్తం పోటు పెరగకుండా చూస్తుంది. అలాగే పొటాషియము రక్త నాళాలని మెల్లిగా కొద్దిగా డైలేట్ చేసినట్టుగా చేసి రక్త ప్రసరణ అనేది సాఫీగా జరిగే విధానికి బాగా దోహదం పడుతుంది అన్నమాట. కాబట్టి సజ్జ పిండితోటి తయారైనటువంటి సజ్జ రొట్టెలు కానీ, లేకపోతే ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి సజ్జ ముద్దలు కానీ, సజ్జల జావ కానీ, ఇలాంటివి బీపీతో బాధపడుతున్న వాళ్ళు ఒకేషనల్గా తీసుకుంటూ ఉంటే మీకు బీపీ కంట్రోల్లో పెట్టుకోవడానికి చాలా వరకు పనిచేస్తున్నాను. ఇది కేవలం బీపీ గురించే కాదండి, బీపీ అనేది కూడా లోపల అవయవాలలో వాపు మూలంగా కూడా వస్తుంది. ఒక కారణం ఇన్ఫ్లమేషన్ మూలానికి కూడా బీపీ అనేది ఒకటి మనకు వస్తూ ఉంటుంది. మరి అటువంటి బీపీని, ఈ ఇన్ఫ్లమేషన్ని రెండింటిని తగ్గించడానికి, క్యాన్సర్ రాకుండా కాపాడడానికి కూడా మనకి సజ్జల పిండి బాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఇలాంటి గొప్ప ఆహార పదార్థాన్ని మనం ఖచ్చితంగా బీపీ వచ్చేంత వరకు వెయిట్ చేయకండి, రాకముందే దాన్ని రాకుండా బయటికి తరివేయడానికి ఇలాంటి ఆహార పదార్థాలని వాడుకుంటూ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మరి ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా? స్టవ్ వెలిగించేసుకుందాం.
ప్యాన్ పెట్టి దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్, సుజిత కొద్దిగా సాల్ట్ వేద్దాం. అది ఒక మరుగు వచ్చిన తర్వాత మనము ముద్దకి తయారు చేసుకుందాం. ఈ లోపల ఇటువైపు కూడా స్టవ్ వెలిగించుకుని కొద్దిగా మనము నువ్వులును కొద్దిగా గసగసాలు లైట్గా వేయించి పెట్టుకుందాం. ఈ మొత్తం రెసిపీ ఎంత యూనిక్ అంటే సుజిత, దీంట్లో యాక్చువల్గా ఏదైతే వంకాయ కూర అనుకుంటున్నామో మనము, దీంట్లో దెర్ ఇస్ నో కుకింగ్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని రా, పచ్చివి. సో ఒక మంచి యమ్మీ క్రంచీ టేస్ట్ ఉంటుంది అనమాట దానికి. దాంతో పాటుగా సజ్జ ముద్దలు నంచుకొని తిన్నప్పుడు అవసరంగా ఉంటుంది. సో ఇలాంటి కొత్త కొత్త వంటకాలు డెఫినెట్గా ట్రై చేయాలి. కరెక్షన్, కొత్త కొత్త వంటకాలు కాదు, పాత వంటకాలని తోడు తీసి మరీ చేసుకుని ఎంజాయ్ చేయాలన్నమాట. సో ఇందులో మనం కొద్దిగా గసగసాలు లైట్గా వేయించుకుందాము. మనం ఏదైనా కొన్ని డిసీజెస్కి ఇప్పుడు ప్రకృతి వైద్యం చేస్తూ ఉంటారు, నేచురోపతి అని ప్రకృతి వైద్యం చేస్తుంటారు, సంగీత వైద్యం చేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాల వైద్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి కదా. సో అలాగే మనం ఆహారంతో కూడా వైద్యం చేసుకోవడానికి అవకాశం. ఆహారానికి మించిన ఔషధమే లేదు. ఇది ఒక మరుగు వచ్చేసింది. ఆయన మహానుభావుడు అన్నారు కదా అరిస్టాటిల్ గారు, లెట్ ఫుడ్ బి దై మెడిసిన్ అండ్ దై మెడిసిన్ బి ఫుడ్ అని. ఆహారాన్ని ఔషధంగా వాడినప్పుడు మనిషికి వచ్చే జబ్బు అంటూ ఏది ఉండదు, క్యూర్ చేయలేని జబ్బులు కూడా ఉండలేవు. సో డెఫినెట్గా ఆహారాన్ని ఔషధంగా మనం వాడచ్చు. అండ్ ఎన్నో రకాలైనటువంటి జబ్బుల్ని ఇప్పుడు మోడర్న్ రిసర్చ్ ఏం చెప్తుందంటే, కనీసం 10-15 ఏళ్ల నుంచి కూడా మీకు డయాబెటీస్ ఉన్న దాన్ని తగ్గించేయచ్చు, హైపర్ టెన్షన్ తగ్గచ్చు, ఎన్నో రకాల గుండె జబ్బుల్ని తగ్గించవచ్చు, ఉదరకోశానికి సంబంధించిన జబ్బుల్ని తగ్గించవచ్చు, కేవలం ఆహారాన్ని మాత్రమే ఔషధంగా వాడుకుంటూ. డెఫినెట్గా వీ కెన్ డూ. సో ఇది చాలా మంది జస్ట్ లైట్గా వేసాం. దీంట్లోనే మళ్ళీ కొద్దిగా మనం లైట్గా నువ్వులు నోటికి తినేటప్పుడు క్రంచీగా తగలడానికి అన్నమాట. ఇది చాలు. స్టవ్ ఆఫ్ చేసేసే సుజిత. ఉండలు కట్టకుండా గట్టిగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. చాలా తేలిక, 2 నిమిషాల్లో అయిపోతుంది ఇది మనకి. అంటే రాగి సంకటి ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో అలాగా సజ్జపిండితో కూడా సజ్జపిండి మొత్తం చక్కగా ఉడికిపోయేంత వరకు మనం దాన్ని ఉడకపెట్టుకోవాలి. సన్నని మంట మీద మాత్రమే చేయాలి ఇది, పెద్ద మంట మీద చేయకండి. మూత పెట్టేసే సుజిత. మూత పెట్టేస్తే సన్న మంటలో పెట్టి పూర్తిగా ఉడికిపోతుంది అన్నమాట. సన్న మంట మీద పెట్టేసేయి. మనం దీనికి కావాల్సినటువంటి మిగతా కూర తయారు చేసుకుందాం. ఇవి వేయించుకున్నాం కదా, ఈ వేయించుకున్న వాటిని ఒక దాంట్లో తీసి పెట్టుకుందాం. ఏంటంటే ఈ వంకాయ మనం కాస్త నూనె రాసి పొయ్యి మీద కాల్ చేసుకున్నాం పూర్తిగా. దాని తొక్కంతా తీసేస్తాం అన్నమాట. నిప్పుల మీద కాలిస్తే ఇంకా చాలా చక్కటి టేస్ట్ ఉంటుంది. కట్టెల పొయ్యి మీద కాల్చినా కూడా ఆ స్మోక్డ్ ఫ్లేవర్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది అన్నమాట. దీంతో పచ్చళ్ళు ఎలాంటి పచ్చడి చేసుకున్నా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఒక కొత్త రకమైన కూర, ఎక్సెప్ట్ వంకాయ ఏది కూడా కుక్డ్ కాదు. ఇంకా మనకి కట్టెపోయలు అలాంటివన్నీ సిటీలో దొరకవు కాబట్టి గ్యాస్ మీద కాల్చుకోవడం తప్ప మన దగ్గర వేరే మార్గం లేదు. అలాగే మనం దీన్ని కాల్ చేసుకున్నాం. ఇలా పొక్కంతా తీసేసాం అన్నమాట. అది మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండు. పూర్తిగా ఉడికిపోవాలి, ఇంకా దగ్గర అవ్వాలి. పూర్తిగా దానిపైన పొక్కంతా తీసేసి ఒక గ్లాస్ బౌల్లో ఇలా వేసుకుని బాగా చిదిమేసుకుంటాం అన్నమాట. ఇలా
దీనిలో టేస్ట్కి అనుగుణంగా కాస్త సాల్ట్ వేయి సుచిత, సాల్ట్ ఇచ్చేయి. ఏదో ఒక స్టడీస్లో చదివాను మేడం, లైక్ వంకాయలో నికోటిన్ ఉంటుంది, 6 kgs వంకాయ ఈక్వల్ టు 1 cigarette అని. అవన్నీ కరెక్ట్ కాదమ్మా. వంకాయ ఈజ్ అన్ అమేజింగ్ వెజిటబుల్. ఇది లో క్యాలరీ ఉంటుంది, వెరీ గుడ్, ఫైబర్ కంటెంట్ చాలా బాగుంటుంది, అండ్ హై ఎనర్జీ, మంచి ఎనర్జీ, డైజెషన్ అన్నీ ప్రమోట్ చేస్తుంది. వంకాయ అనాదిగా చాలా ఫేమస్ వెజిటబుల్ అన్నారు కదా. పంకజ్ముఖి సీత వంటి భార్య, వంకాయ వంటి కూర, రావణాసుడు వంటి రాజు అని పోలికలు ఉన్నాయి కదా. సో అలాగనమాట, ప్రపంచంలో లేవు అని. నా ఇందులో కొద్దిగా నాకు పచ్చిమిరపకాయలు వేసి వేయి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ ఉల్లిపాయలు చాలు, అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయ. ఇవి వేయించుకోకపోయినా ఏది లేదు, అంతే అంతే. ఇప్పుడు తిని చూడు ఎంత బాగుంటుందో. పక్కన పెట్టేసి అల్లం కొద్దిగా, కొత్తిమీర, ఇప్పుడు కొద్దిగా వీటిని అన్నిటిని వేసి మనం, వాసన తెలుస్తుందా డిఫరెన్స్? ఇందులో ఏది ఉడకపెట్టలేదు మనం, ఒక్క వంకాయ తప్ప. ఒక్కసారి దాన్ని దగ్గర అయిందో లేదో చూసుకో. పక్కకు పెట్టేసే తీసి. ఇప్పుడు ఇందులో నాకు క్యారెట్ తురుము, 1 స్పూన్ చాలా. క్యారెట్ తురుము, కారము కొద్దిగా, తర్వాత అలాగే పచ్చి కొబ్బరి తురుము, లాస్ట్ ఫైనల్ క్యాప్సికమ్ క్రంచీగా ఉంటుంది. చాలా వంకాయ కూర ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టే. దీనిలో ఇప్పుడు నాకు ఒక 3 స్పూన్లు పెరుగు పులుపు కోసం. ఇంకా కొద్దిగా ఇంకొక స్పూన్, కొంచెం ఉప్పు కూడా పడుతుందేమో. ఇప్పుడు ఒకసారి ఉప్పు వేసుకోవాలి, పెరుగు వేసుకున్నాం కదా. సో మన వంకాయ కూర ఏదైతే సజ్జ ముద్దల కోసం చేసుకుంటున్నామో, మనం వేయించి పెట్టుకున్న అవే మిక్స్ చేసుకోరా లాస్ట్లో పైనుంచి. ఓకే, ఇక్కడ మనం కావాలి అంటే వేయించి పెట్టుకున్న నువ్వులు, తర్వాత గసగసాలు దీనిలో వేసి కలుపుకోవచ్చు, లేదా మన సజ్జ ముద్ద మీద కూడా కలుపుకోవచ్చు. ఓహో, సో ఇది మనకి కూర రెడీ అయిపోయింది. నేను తీసి ఒక డిష్లోకి తీసేసుకుందాం. చక్కటి సజ్జ ముద్దలు మనకి రెడీ అయిపోయినాయి సుజిత. గుట్టుకో అని తినేసేయచ్చు వీటిని. కావాలంటే ఇప్పుడు నేనైతే వంకాయ కూర చూపించాను, కానీ మీరు కావాలనుకుంటే చక్కటి చేపల పులుసు చేసుకోవచ్చు. దాంతో పాటుగా ఈ ముద్దలు వేసుకుని తింటే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. జస్ట్ లైక్ అంతే, రాగి ముద్దను ఎలా తయారు చేసుకొని అందులో కొంచెం నాన్ వెజ్ లైక్ పులుసులు అన్నీ తయారు చేసుకొని ఎలా తింటారో సేమ్ ఇది సజ్జపిండితో చేశాను. అండ్ దీనిలో మనము సాంబార్ అయినా, పప్పులుసు అయినా, పచ్చి పులుసు అయినా, ఇవన్నీ కూడా మనకి చాలా అమేజింగ్ టేస్ట్ ఉంటుంది. అండ్ ఒకసారి ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఒక 2 ముద్దలు తిన్నారనుకోండి, కనీసం ఒక 2 నుంచి 3 గంటల సేపు అనవసరమైన ఆకలి అనేది మనకు ఉండదు అసలు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి శుభ్రంగా తినాలి, ఎక్కువ పని చేయాలి. అంటే మేజర్గా ఏంటంటే సుజిత, మనం తినే ఆహారం కంటే ఒక మీల్ పీరియడ్కి ఇంకొక మీల్ పీరియడ్కి మధ్యలో తినే అనవసరమైన అడిషనల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అదే మనకి హాని చేస్తుంది అనమాట. బిస్కెట్లు అనేసి, సమోసాలని, కచోరీలని, ఈ పఫ్ఫులని, పకోడీలని, ఈ బజ్జీలని, ఏవైతే అనవసరమైన ఫుడ్ ఒక మీల్ పీరియడ్కి మధ్యలో తింటూ ఉంటామో అవే మనకి ఎక్కువ హాని చేస్తాయి అన్నమాట. అవి ఎందుకంటే చాలా సులభంగా అతి తక్కువ టైంలో డైజెస్ట్ అయ్యే ఫుడ్ తింటూ ఉంటాం మనం. అందుకని వెంటనే మనకు ఆకలి వేస్తూ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా చక్కటి ఫైబర్ కంటెంట్ ఉండి డైజెషన్కి కూడా ఒక 2 to 3 hours టైం పడితే కనుక ఆకలి అనేది మనకి వేయదు. మరి ముఖ్యంగా స్మోకింగ్ అలవాటు ఉండి ఆ అలవాట్లో నుంచి బయటికి రాలేని వాళ్ళు ఇలాంటి ఆహారం తినాలి. ఎందుకంటే స్మోక్ అనేది యాంగ్జైటీలో చేస్తారు అనుకుంటారు, కానీ ఆకలికి యాంగ్జైటీకి
ఇది చాలా దగ్గరగా ఫీలింగ్ చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. సో తెలవక వాళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆకలి వేసినప్పుడల్లా సిగరెట్ తాగే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగా అలాంటి ఆకలి మూలాన ఆరాటం రాకుండా ఉండాలి అని కడుపు నిండా ఇలాంటి ఫుడ్ తిన్నారనుకోండి, కొద్దిగా సెసేషన్ ఆఫ్ స్మోకింగ్ అంటారు, అంటే స్మోక్ చేయాలనేటటువంటి ఆ ఇంట్రెస్ట్ కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. వెజిటబుల్స్ మీరు ఎక్కువగా తీసుకున్నా, వెజిటబుల్ జ్యూసెస్ ఎక్కువగా తాగినా, ఇలాంటి మిల్లెట్తో తయారు చేసినటువంటి ముద్దలు, రాగి ముద్ద కానీ సజ్జ ముద్ద కానీ తిన్నప్పుడు కూడా కొద్దిగా తాగాలనేటటువంటి ఆ భావన తగ్గుతుందన్నమాట. సో దట్ ఈస్ ఆల్సో వన్ అమేజింగ్ థింగ్. చూడు మన ముద్దలు 2 రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే కొద్దిగా దీనిలో రోల్ చేస్తాను. సో సెస్మీ అండ్ పాపీ సీడ్స్ రెండింటిని వేయించి పెట్టుకున్నాం, దాంట్లో రోల్ చేస్తున్నాను సో దట్ అవి కూడా ఆటోమేటిక్గా మన 2 ముద్దలు రెడీ అయిపోయినాయి. మన వంకాయ కూర కూడా రెడీ అయిపోయింది సుజిత. పెరుగు వేశారు కదా, ఆ పులుపు ఒక టైప్ ఆఫ్ ఆ స్మెల్ వస్తుంది మనకి. ఆ కాల్చిన వంకాయ టేస్ట్ కూడా అలా, ఆ స్మెల్ కూడా మనకు అలా వస్తూ ఉంటుంది. సో మన సజ్జ ముద్దలతో పాటుగా వంకాయ కూర. నాకు కొద్దిగా థిక్గా గట్టిగా ఉండే కూరలు అంటే చాలా ఎక్కువ ఇష్టము, లూజ్గా ఉండడం కంటే కూడా. ఒకవేళ మీకు అలాగా డిప్ చేసుకొని తినాలి అనే ఫీలింగ్ ఉంటే పెరుగు మామూలుగా డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఒక 4-5 గరిటెలు పెరుగు తీసుకుని కొద్దిగా బీట్ చేసి ఉప్పేసి యాడ్ చేస్తే ఏమవుతుందంటే కూర కొద్దిగా లూజ్గా వస్తుంది. దట్స్ అప్ టు యూ. మీకు ఎలాంటి టేస్ట్ ఉంటే అలాగా. వాసన మాత్రము నువ్వుల వాసన, గసగసాల వాసన, ఈ వంకాయ వాసన చాలా అమేజింగ్ వాసనలు. ఐషు మరి సుజిత నువ్వు తిని ఎలా ఉందో చెప్పాలి. ష్యూర్. సో ఒక ఫుల్ మీల్ ఇచ్చారనమాట ఈరోజు. బేసికలీ దాన్ని లంచ్ లాగా అయినా డిన్నర్ లాగా అయినా తీసుకోవచ్చు. ఎస్. సో సజ్జ ముద్ద విత్ వంకాయ కర్రీ రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. సజ్జ ముద్దలు వంకాయ కూరకి కావలసిన పదార్థాలు: సజ్జల పిండి, కాల్చిన వంకాయ, పెరుగు, కొబ్బరి తురుము, నువ్వులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, వెల్లుల్లి, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, కారం, క్యారెట్ తురుము, గసగసాలు. సజ్జ ముద్దలు వంకాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 1 గ్లాస్ నీళ్లను కొంచెం ఉప్పును వేసి మరిగించుకోవాలి. ఇంకో పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని కొన్ని నువ్వులు అలాగే గసగసాలు కొంచెం వేసి డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాన్లో మరిగిన నీటిలో సజ్జపిండిని వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాల్చిన వంకాయను పొక్కు తీసేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి వేసుకుని చేతితో చిదిమేసి రుచికి తగిన ఉప్పును వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం కొద్దిగా, కొత్తిమీర అన్ని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, క్యాప్సికమ్ ముక్కలు అన్నీ వేసుకుని కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు 3 స్పూన్లు పెరుగును వేసి కలపాలి. తర్వాత రుచికి సరిపడా ఇంకొంచెం ఉప్పు వేసుకుంటే వంకాయ కూర రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత బాగా దగ్గరైన సజ్జల పిండిని పాన్ నుంచి తీసుకొని వీటిని ముద్దలుగా చేసుకుని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న గసగసాలు నువ్వుల్లో రోల్ చేసుకొని డిష్ అవుట్ చేసుకొని దానితో పాటుగా వంకాయ కూరతో కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన సజ్జల ముద్దల వంకాయ కూర రెడీ. సజ్జ ముద్ద వంకాయ కర్రీ కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇక టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఆమె ఎట్లా మ్యామ్ రెండింటిని కలిపి తినాలా? ఇలా పెట్టుకో. ఫస్ట్ ముందు వంకాయ కూర టేస్ట్ చేసి చూడు. దానికి సపరేట్ చేయనా? ఏదానికి దానికి సపరేట్గా తిని చూడు. ఇది బాగుంది. ఇది ఎంత బాగుంటుందంటే ఈవెన్ మనము
పచ్చిమిరపకాయ తిన్నావా ఎక్స్పెక్ట్ చేశా. అల్లం పచ్చిమిరపకాయ వెల్లుల్లి అన్ని. దీన్ని మనము శాండ్విచెస్ మీరు ఎప్పుడైనా చేసుకున్నా కూడా ఒక లేయర్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. కొద్దిగా లూజ్గా చేసుకుంటే విత్ సమోసా విత్ అదర్ థింగ్స్ చపాతీతో పాటు నంచుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, కానీ అందులో ఏది మనం వండలేదు అన్న డిఫరెన్స్ తెలుస్తుందా? లేదు, వంకాయని వేయించాం కాబట్టి ఉడికించిన మాదిరిగా అది ఉంది. సో ఒక చిన్న ముద్ద తీసుకో. ఇప్పుడు ముద్దది ఇదా ముద్ద తీసుకుని దీంతో పాటుగా కలిపి తినాలి. కొంచెం ఇవ్వండి, కొంచెమే దాంతోపాటు కలుపుకొని తీసుకో. దాంతో కాకుండా ఏదానికి అది సపరేట్గా తినాలన్నమాట. బాగుంది కాంబినేషన్. డిఫరెన్స్ తినేదానికన్నా రెండు మిక్స్ చేసుకుంటే మిక్స్ చేసుకుని తింటే మీకు ఆ నువ్వుల టేస్ట్, గసగసాల టేస్ట్, సజ్జపిండి టేస్ట్ అన్ని కలిపి నువ్వులు బయట తగులుతుంటే చాలా బాగుంది. టేస్ట్ చాలా అమేజింగ్గా ఉంటుంది. వాసన కూడా చాలా బాగుంటుందండి. వెరీ టేస్టీ. సో ఇప్పటి వరకు మనం రాగి సంగటే తిన్నాము. దాని టేస్ట్ చాలా మందికి ఇష్టం ఉంటుంది, అది ఎలా తినడం. సో సజ్జపిండితో తయారు చేసుకునేది కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మంచి రెసిపీని, వాళ్ళ ఆరోగ్యవంతమైనటువంటి రెసిపీని తయారు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా. సో ఈ సండే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. నిజంగా హెల్దీ రెసిపీ అండ్ తొందరగా తయారు చేసుకునేది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో వ్యూవర్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.